ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. దానికి కారణమేంటో అందరికీ తెలిసిందే. కూటమి భారీ విజయం. పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే వైసీపీని అధపాతాళానికి తొక్కేశారు. అంతేకాదు, భారతదేశంలో 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేననే. అయితే ఏపీలో దాదాపు 1.5 కోటి ఓటర్లు కూటమికి ఓటు వేస్తే వైసీపీకి 1,30,00,000 మంది ఓటు వేసి ఉంటారనే అంచనా ఉంది. తమకు 40% మంది ఓటు వేశారు అని జగన్ చెప్పారు. తద్వారా తమ పార్టీ ఓటర్లు తమకే ఉన్నారు అనే సంకేతమిచ్చారు జగన్. తమ ఓటు బ్యాంకు ఏమీ చెదిరిపోలేదు అని చెబుతున్నారు జగన్. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇక జగన్ అసెంబ్లీకి వెళ్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. 40% ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూ మరింతగా పెంచుకోవాలంటే మళ్లీ ప్రజల్లోకి వెళ్లడమే సరైనది అని జగన్ భావిస్తున్నారట. మళ్లీ పాదయాత్రలు, నిరాహార దీక్షలు, పోరాటాలు, నిరసనలు, ఆందోళనలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం చెయ్యాలి అనే దానిపై జగన్కి క్లారిటీ ఉన్నా ఒక విషయం మాత్రం ఆయన్ని బాగా వేధిస్తోంది. వైసీపీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. పథకాలను, మనీని డీబీటీ రూపంలో డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంటే, లంచాలు లేకుండా పాలిస్తే మరి ప్రజలెందుకు ఓటు వేయలేదు అనే ప్రశ్న ఆయన నిన్న వేశారు. కానీ అక్కడే ఆయన అంచనా తప్పింది. నిజానికి పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలో చాలా మంది వైసీపీకే ఓటు వేశారు. వైసీపీకి 2019లో కూడా 40% ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు అంతే ఉంది. కూటమిలో టీడీపీకి 40% ఉండగా జనసేన 6% నుంచి 17% దాకా పెంచుకుందనే అంచనా ఉంది. తద్వారా కూటమికి దాదాపు 60% ఓటు బ్యాంకు లభించి భారీ విజయం దక్కిందని చెప్పాలి. ఇప్పుడు జగన్కి ప్రజల్లోకి వెళ్లాలని ఉన్నా వాళ్లు తనకు ఓటు వెయ్యలేదని, అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి ఏం లాభం అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అన్ని పథకాలు పొంది కూడా తమను ఎందుకు గెలిపించలేదో అర్థం కావట్లేదని జగన్ అంటున్నారు. ప్రజలనే తాను విపరీతంగా నమ్మితే అదే ప్రజలు తనకు హ్యాండిచ్చారని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్లినా వాళ్లను నమ్ముతారా అనేదే డౌట్. పైకి నవ్వుతూ వారితో మాట్లాడినా లోలోపల వీళ్లు నాకు దెబ్బేశారు అని జగన్ భావించే అవకాశాలు ఉంటాయనే వాదన ఉంది. అందువల్ల ఇకపై క్షేత్రస్థాయి పాలిటిక్స్ ఆసక్తిగా సాగే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పెట్టుకున్న 400 సీట్ల లక్ష్యానికి దూరంలోనే ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి దాదాపు 300 సీట్లలో విజయం సాధించినా సొంతంగా అధికారానికి అవసరమైన స్థానాలను బీజేపీ దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీకి సొంతంగా 240 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజారిటీ 272 కాగా మిగతా 30కి పైగా సీట్ల కోసం మిత్రపక్షాలపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీఏలో బీజేపీ తరువాత ఎక్కువ సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ 16, జేడీయూ 14ల మద్దతు కీలకంగా మారింది. కొద్ది నెలల ముందే టీడీపీ, జేడీయూలో ఎన్డీఏలో చేరాయి. ప్రస్తుతం వీరి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బయటకొచ్చారు. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా 2022 ఆగస్టులో ఎన్డీఏను వీడియో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మళ్లీ ఏడాది తిరక్కుండానే ఎన్డీఏ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో 10 ఏళ్ల తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాల శకం మొదలైంది. ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు, బీజేపీకి 370కు సీట్లు అంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన కమలనాథులు తమ లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. యూపీలో ఆ పార్టీకి ఓటర్లు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. రామమందిర నిర్మాణం తమకు యూపీలో ఈసారి కూడా భారీగా ఓట్లను తెచ్చిపెడుతుందని బీజేపీ గంపెడాసలు పెట్టుకుంది. కానీ అక్కడ గత ఎన్నికల్లో గెలిచిన వాటిల్లో సగం స్థానాలను కోల్పోయింది. ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీనే ఇచ్చినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియా కూటమి 230 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా 100 సీట్ల మార్కు చేరింది. మొత్తం 80 సీట్లున్న యూపీలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి 40కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ముందు బీజేపీ నిలవలేకపోయింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల పార్టీలు చీల్చిన ఫలితం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి మెజారిటీ సీట్లను దక్కించుకుంది. తూర్పున ఒడిశాలో 19 సీట్లను సాధించిన బీజేపీ ఏపీలో మిత్రపక్షం టీడీపీ, జనసేనతో కలిసి 21 స్థానాల్లో గెలిచింది.
తెలంగాణలో గతం కంటే రెట్టింపు స్థానాలు, కర్ణాటకలోనూ గతం కంటే సీట్లు తగ్గినా మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఆలోచనలు, మూడులను అంచనా వేయటంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. కొన్ని సంస్థలు బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందని చెప్పాయి. కానీ వీటిని ప్రతిపక్ష ఇండియా కూటమి కొట్టిపారేసింది. ఫలితాలు భిన్నంగా ఉంటాయన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలే నిజమయ్యాయి. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తన బలీయమైన ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, 100ఏళ్ల స్వాతంత్ర వార్షికోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని వికసిత్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి వాగ్దానాలు తమకు ఓట్లు కురిపిస్తాయని ఆశలు పెట్టుకుంది బీజేపీ. కానీ అవేమీ ప్రభావం చూపలేదని తేలిపోయింది.